షిరిడీలో సాయిబాబా సమాధి మందిరం చాలా పవిత్రమైనది. అయితే దీంతో సమానంగా పవిత్రమైనటువంటి స్థానం గురుస్థానం. మరి ఆ గురుస్థానం యొక్క విశిష్టత ఏమిటి, గురుస్థానానికి ఉన్నటువంటి నేపథ్యం ఏమిటో పరిశీలిద్దాం. షిరిడీలో సాయిబాబా సమాధి మందిరం తర్వాత అంతటి విశిష్టత ఉన్నటువంటి ప్రదేశం గురుస్థానం. షిరిడీలో బాబా బాల్నిగా సంచరించినటువంటి కాలంలో ఓ వేప చెట్టు కింద దాదాపు 12 సంవత్సరాలు తపస్సు చేశారు. సాయి సచ్చరిత్రలో పేర్కొన్నట్టుగా షిరిడీ గ్రామ శివారులో ఉన్నటువంటి వేప చెట్టు కింద వృద్ధనారి అయినటువంటి నానా చోప్దారు మాతృమూర్తి బాబాను వీక్షించింది. అయితే బాబాకు సాయి అని నామకరణం చేసినటువంటి మహల్సాపతి ఆ వేప చెట్టును సాయి గురుస్థానంగా భావించేవారు. సాయి ఎవరో తెలుసుకోవాలన్నటువంటి ప్రయత్నంలో వేప చెట్టు కింద కొందరు తవ్వగా ఇటుకలతో పేర్చినటువంటి సొరంగం కనిపించింది. ఆ సొరంగంలో దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి 4 ప్రమిదలు కనిపించాయి. ఆ తవ్వకాన్ని చూసినటువంటి సాయి, ఇది మా గురువు యొక్క స్థానం, అతి పవిత్రమైనటువంటి ప్రదేశం, దీన్ని యథాతథంగా ఉంచండి అని పేర్కొన్నారు. బాబా ఆజ్ఞానుసారం దాన్ని బాబా గురుస్థానంగా భక్తులు నేటికి కొలుచుకుంటూ ఉంటారు. సాయిబాబాకు రావి, మేడి వృక్షాల వలె వేప చెట్టు అంటే మహా ఇష్టం, ప్రత్యేకమైనటువంటి గౌరవం. షిరిడీలోనే కాక ఇతర షిరిడీ సాయి మందిరాల్లో ముందుగా గురుస్థానాన్ని దర్శించుకున్న తర్వాతే ప్రధాన మందిరాన్ని దర్శించుకోవాలి. సాయి మందిరాల్లో గురుస్థానంలో సాయి భక్తులు దీపారాధన చేయడం ద్వారా సత్వరం సాయి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలుగుతారు.